నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు. కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేకుండా సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. ఒక వ్యక్తికి గల సుగుణాలు అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడికి ఉన్న దోషాలు సర్వసాధారణమైన మానవ బలహీనతలు. అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించనే కూడదు. బాల్యంలో బట్టలు మురికిగా ఉంటాయి. కానీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటాయి. కానీ మనసు మలినమైపోతుంది. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచి ఉన్నవాళ్లే అసలైన బంధువులు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్న తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవ్వరినీ అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. స్వార్థంతో బ్రతికే వాళ్లకు ఏమాత్రం ఫీలింగ్స్ ఉండవు. నీతో అవసరం ఉంటే మాత్రం 10 సార్లు ఫోన్ చేసి అవసరాలు తీర్చుకుంటారు. లేకపోతే నువ్వు ఎవరో తెలియనట్టు నటిస్తారు. అలాంటి వాళ్ళు నీకు అవసరమా? ఒకసారి ఆలోచించు. ఎప్పుడైతే మనం నలుగురం కూర్చొని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడతామో, అక్కడి నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడతారు. అనుభవం అనేది వయసును బట్టి వచ్చేది కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడడం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా, అనుభవం ఉన్నా వ్యర్థమే. Please like, share, comment and subscribe. Thanks for watching.